Welcome to Techno Science Club. Today is a very important topic and an activity to prove the refraction of light. This activity is very simple activity. You can do in your home simply. The apparatus required for this activity is a beaker or a glass or a tumbler and a coin and water. First, a coin is placed into a beaker or a tumbler. ఒక గ్లాస్ లో ఒక కాయిన్ వేయాలి. Let's see that coin with your eyes. Let's see that coin. Let's see that coin is the light ray coming from the coin to your eyes. This is the light ray coming from the coin to your eyes. You can see the coin clear. తర్వాత నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళాలి. The angle when you కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే కొంచెం బెండ్ అయినట్లయితే the angle is this is the angle of light ray. Then the coin is not seen by you. Okay, ఒక టంబ్లర్ లో గ్లాస్ కాయిన్ వేసి మనం చూస్తూ ఉంటే the light ray is from the coin to our eyes. This is the light ray, the angle of light ray. When you are slightly bent away from the beaker or away from the tumbler, the coin is not seen by you. So this is that position. When you pour some water into the tumbler, the glass లో కొంచెం నీళ్లు పోసినట్లయితే నీళ్లు పోసిన తరువాత after pouring some water into the tumbler, the coin will be seen by your eyes. మనకు ఆ కాయిన్ కనిపిస్తుంది. వాటర్ పోసిన వెంటనే మనకు ఆ కాయిన్ కనిపిస్తుంది. వాటర్ పోయక ముందు కొంచెం వెనక జరిగినప్పుడు కాయిన్ కనిపించలేదు. ఎందుకంటే మనం వెనక జరిగినప్పుడు ఆ యాంగిల్ ఈ విధంగా మారింది. అందువల్ల కాయిన్ ఎక్కడా లేదు ఈ రేలో, ఈ డైరెక్షన్. ఎప్పుడైతే మనం వాటర్ పోసామో the light ray is slightly bent. The light ray is traveling through the water and slightly bent towards our eyes. మన వైపుకి స్లైట్ గా బెండ్ అవుతుంది. వాటర్ లోంచి లైట్ రే ఇలా ట్రావెల్ చేస్తూ, వాటర్ ఈజ్ ఎ మీడియం అండ్ ఎయిర్ ఈజ్ ఆల్సో మీడియం. హియర్ ఈజ్ ఎయిర్ and here is water. There are two mediums are there. Water is a denser medium and air is a rarer medium. When light rays travels from coin and travels through water, a medium, denser medium, and enters to air medium, then that light ray is slightly bent. So you can see that coin because of bending of this light. This is called refraction. ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది హ్యాపెన్ అవ్వడం వల్ల, జరగటం వల్ల మనం ఆ కాయిన్ ని వాటర్ పోసినప్పుడు రిఫ్రాక్షన్ అనేది జరగటం వల్ల కాయిన్ ని మనం చూడగలుగుతున్నాము. ఈ టాపిక్ ని మనం ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూద్దాం తర్వాత. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ద యాక్టివిటీ దట్ ప్రూవ్స్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. టు ప్రూవ్ దట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, హియర్ వి డూ an simple experiment, simple activity. For this activity we need a bowl and a coin. A coin is placed on a bowl. ఒక బౌల్లో కాయిన్ పెట్టాలి. తర్వాత కొంచెం వాటర్ కావాలి.
ఇప్పుడు ఒకసారి ఈ కాయిన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్లో మనకి కాయిన్ కనిపిస్తుంది. యాంగిల్ కొంచెం పెంచే కొలది యాంగిల్ పెంచుతూ ఉన్నాను చూడండి, కాయిన్ అనేది డిజపియర్ అవుతూ వెళ్తుంది. ఈ యాంగిల్ దగ్గర కాయిన్ అనేది అసలు కనిపించడం లేదు. మరలా ముందుకు వెళ్తే యాంగిల్ డిక్రీజ్ చేస్తే, తగ్గిస్తే కాయిన్ కనిపిస్తుంది. యాంగిల్ ఇంక్రీజ్ చేస్తే కాయిన్ కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడంతా కూడా మీడియం ఎయిర్ ఉంది. లైట్ రేసు ఈ విధంగా కాయిన్ మీద పడి మన కంటి దాకా చేరుకుంటున్నాయి. కాయిన్ నుంచి వస్తున్నటువంటి లైట్ రేసు ఇప్పుడు ఈ యాంగిల్లో అయితే కనిపిస్తున్నాయి, కానీ ఈ యాంగిల్లో కనిపించడం లేదు. The coin is not shown, it is disappeared in this angle. In this angle the coin is shown, and in this angle the coin is disappeared. Then after that we put some water in the bowl. బౌల్లో కొంచెం వాటర్ పోద్దాం. ఈ యాంగిల్లో మనకి కాయిన్ కనిపించట్లేదు. ఒకసారి వాటర్ పోసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. The angle is shown. కాయిన్ కనిపిస్తుంది. ఇందాక వాటర్ లేనప్పుడు మనకి ఇదే యాంగిల్లో కాయిన్ కనిపించలేదు. వాటర్ ఉన్నప్పుడు కాయిన్ అనేది కనిపిస్తోంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, కాయిన్లో దగ్గర నుంచి వస్తున్నటువంటి లైట్ రేసు వాటర్ అనే మీడియం నుంచి ఎయిర్ అనేటటువంటి మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు రిఫ్రాక్షన్కి గురైనాయి. కొంచెం కోణము వంగి, అంటే నార్మల్కి అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవ్వడం వల్ల ఇందాక వాటర్ అనే మీడియం లేనప్పుడు ఉన్నటువంటి వ్యూయింగ్ యాంగిల్ కన్నా వాటర్ ఉన్నప్పుడు వ్యూయింగ్ యాంగిల్ ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. వాటర్ మీడియంలో కాంతి రిఫ్రాక్షన్కి గురవడం వల్ల ఈ యాంగిల్లో మనకి కాయిన్ అనేది కనిపించడం జరుగుతుంది. అదే వాటర్ లేకపోయినట్లయితే ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. వాటర్ తీసివేసి చూద్దాం, మరలా వాటర్ పోసి చూద్దాం. సేమ్ యాంగిల్ మాత్రం అదే ఉంచుదాం. ఈ యాంగిల్లో మనకి కాయిన్ కనిపించడం లేదు. వై దిస్? బికాజ్ ద వ్యూయింగ్ యాంగిల్ ఆఫ్ కాయిన్ ఈజ్ దిస్. సో ద కాయిన్ ఈజ్ నాట్ షోన్ బికాజ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ గ్రేటర్. సో యాంగిల్ తక్కువగా ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఈ యాంగిల్లో అయితే రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రే కాయిన్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రే మన కంటికి వస్తుంది. ఈ యాంగిల్లో యాంగిల్ తగ్గిస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అయినటువంటి రే మనకు చూద్దాం. కాయిన్ మరలా అపియర్ అవుతుంది. చూడండి, ఇదే యాంగిల్ మనం మార్చలేదు. ఇందాక వాటర్ లేనప్పుడేమో డిజపియర్ అయింది, కాయిన్ కనిపించలేదు. వాటర్ పోసినప్పుడు కాయిన్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.